హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తమ పార్టీలో ప్రక్షాళన చేపట్టింది. గత కొద్ది రోజులుగా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు మార్పుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కొత్త ఏడాది కొత్త జాతీయ అధ్యక్షుడు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలన్న దానిపై మోదీ, అమిత్ షా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనేక రకాల సమీకరణాలను ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడిని దక్షిణాది నుంచి ఎంపిక చేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఇప్పటి వరకు పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, సునీల్ బన్సల్ వంటి పేర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. అయితే వీరంతా హిందీ రాష్ట్రాలకు చెందినవారు. దక్షిణాదికి అధ్యక్ష పదవి వచ్చి చాలా కాలమైంది. అందుకే ఈసారి దక్షిణాదికి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు. దక్షిణాదిలోనూ బలపడాలని చాలా కాలంగా బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ప్రయోజనం ఉండడం లేదు. ఈసారి అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇచ్చి మరోసారి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. హైకమాండ్ దృష్టిలో కిషన్ రెడ్డితో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రామ్ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి అత్యంత సీనియర్ నేత. ఆయన మోదీ సమకాలికుడు. కానీ మోదీ ఎదిగిపోయారు. ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన ఉంది. ఇక ఇటీవల ఆర్ఎస్ఎస్తో బీజేపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మెరుగుపరుచుకోవాల్సిన అత్యవసరం ఉందని, లేకపోతే ఇబ్బందేనని, పునాదులు కాపాడుకోవాలని ఎక్కువ మంది సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రామ్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. మంచి వ్యూహకర్తగా పేరున్న ఆయన పేరు గతంలో చాలా సీరియస్గా అధ్యక్ష పదవికి పరిశీలనలోకి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఆయన మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోవలసిన రాజకీయం చేశారు. ఇటీవలే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఖాయమని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది అధికారికంగా వెల్లడిస్తే తప్ప క్లారిటీ రాదు.